హాయ్ గోకుల్, ఎలా ఉంది ఫారెస్ట్ ట్రెక్కింగ్? స్టార్ట్ అవుదాం మరి పైకి. లెట్స్ గో. కమాన్ కమాన్ కమాన్. గోకుల్ చాలా రోజుల నుంచి ఫారెస్ట్ ట్రెక్కింగ్కి వెళ్తాము అని అంటున్నాడండి. ఫైనల్లీ వి మేడ్ ఇట్ టుడే. మేము ఈరోజు అనంతగిరి హిల్స్ వచ్చామండి. అనంతగిరి హిల్స్లో ఉన్న ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ని మేము ఇప్పుడు చేరుకోబోతున్నాము. అనంతగిరి హిల్స్ అనేది హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్గా 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు. మీరు అనంతగిరి వచ్చినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయండి. అదేవిధంగా టూరిజం స్పాట్స్ కూడా ఉన్నాయి. ముందర మనం అనంతగిరి వచ్చినప్పుడు అనంత పద్మనాభ స్వామి దేవాలయం దర్శించుకోవచ్చండి. దాంతోపాటు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. దాంతోపాటు అనంతగిరికి అతి దగ్గరలో మీకు కొండపల్లి రిజర్వాయర్ కూడా ఉందండి. ఇక్కడికి వెళ్ళినట్టయితే మనము బోటింగ్ కూడా చేయొచ్చు. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మనకి ఈజీగా ఉండాలని చెప్పి సైన్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారండి. మనం ఎటువైపు వెళ్తే మనం ఈజీగా వ్యూ పాయింట్ని చేరుకోగలుగుతామో దాని గురించి ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మనం చాలా తొందరగా సేఫెస్ట్గా రీచ్ అవ్వచ్చు. చుట్టూరా అడవి మధ్యలో చిన్న దారి మాత్రమే ఉంటుందండి. సో మనం చాలా జాగ్రత్తగా ముందరకు వెళ్ళాలి. చాలా స్లోపీగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం మన దగ్గరలో ఉన్న చెట్లు పట్టుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ ముందరకు వెళ్ళాలి. ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి చిన్న కాలువలు అనేవి కనపడతాయండి. వాటిలో నీళ్ళు ప్రవహిస్తూ ఉంటుంది. వాటిని దాటేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ విధంగా సైన్ బోర్డ్స్ అనేది ఏర్పాటు చేశారండి. మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఇది అప్రాక్సిమేట్గా 60 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మేము హైదరాబాద్లోని లింగంపల్లి దగ్గరలో ఉంటాము. నేనే పెట్టి నాయన పడి నేను అనే
ఫైనల్గా హాఫ్ అన్ అవర్ ట్రావెల్ చేసిన తర్వాత ఫారెస్ట్లో వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇప్పుడు వ్యూ పాయింట్ పైకి వెళ్దామండి, అక్కడి నుంచి చూద్దాము. మనం వ్యూ పాయింట్కి రీచ్ అయ్యామండి. ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేయబడిన వ్యూ పాయింట్ పైకి వెళ్ళి ఇక్కడి నుంచి అనంతగిరి ఫారెస్ట్ ఎలా ఉంటుందో చూడబోతున్నామండి. మనం ఈ టవర్ ఎక్కినట్టయితే అనంతగిరి ఫారెస్ట్ విజువల్స్ని మనం చూడవచ్చు. ఈ టవర్ని తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ టవర్ పైకి వెళ్ళటానికి 10 రూపీస్ అనేది ఛార్జెస్ అండి. అదే అడల్ట్ అయినా చైల్డ్ అయినా 10 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పొల్యూషన్కి దూరంగా చుట్టుపక్కల ఎక్కడ చూసిన గ్రీనరీ తోటి నిండి ఉంటుంది. మన మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది చూడటానికి. వీకెండ్స్కి బెస్ట్ టూరిజం స్పాట్గా కూడా చెప్పొచ్చు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.